వెల్కమ్ టు రచ్చ అనురాధ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను అనుని. ఇవాళ నేను ఏం వంట చేయబోతున్నానో చూపిస్తాను, చూడండి. చామగడ్డల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తాను, రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి, అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాం కదండి, ఈ విధంగా కలపాలి. ఈ విధంగా పొడవుగా ఆనియన్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేగేటప్పుడే సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. ఒక 2 మినిట్స్ కుక్ చేయాలండి. చామగడ్డ ముక్కల్ని వేసానండి, ఇందులో కాస్త అల్లం కూడా వేసాను. ఈ విధంగా కలపాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. నేనైతే స్పూన్ మీద 1/2 వేస్తున్నానండి. తర్వాత ఎల్లో వేస్తున్నానండి, పసుపు. చిటికెడు. తర్వాత ఈ విధంగా కలపాలండి. అస్సలు వంట రాని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలండి. సాల్ట్, చిల్లీ పౌడర్ ముక్కలకు పడుతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యాయి కదండి, మూత తీసి కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ముక్కలకి సాల్ట్, చిల్లీ పౌడర్ పట్టేసిందండి. ఇలా పట్టిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి. ఈ విధంగా చింతపండును అర్ధగంట ముందే నానబెట్టి ఉంచుకోవాలండి. ఇంత చింతపండు, నిమ్మపండు అంత చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి. ఈ చింత పులుసును ఈ కర్రీలో పోయాలండి. ఈ విధంగా చింతపులుసు పోసుకోవాలండి. చింతపులుసు పోసిన తర్వాత ఒక అర్ధగంట మసలనియ్యాలి. తర్వాత మూత పెట్టాలండి. ఇప్పుడు మూత తీసి మసాలా పౌడర్ వేయాలండి. నేను స్పూన్ మీద 1/2 వేస్తున్నాను. మెంతి పొడి వేయాలండి. మెంతి పొడి స్పూన్ వేస్తున్నానండి. స్పూన్ మీద 1/2 వేస్తున్నాను.
ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది చిక్కబడేదాకా ఉంచాలండి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సిమ్లో ఉంచాలండి. 1/2 అవర్ అయింది కదండి. ఇప్పుడు మూత తీసి చూడండి పులుసు ఎంత చక్కగా ఉడికిందో. అయిపోయిందండి. వేడి వేడి చామగడ్డల పులుసు రెడీ. వండడానికి నేను రెడీగా ఉన్నాను. తినడానికి మీరు రెడీనా? ఏమండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.